నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన గతంలో కూడా జీవో నెంబర్ 46కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించి కావచ్చు, చాలా పలు అంశాల్లో కొట్లాడడం జరిగింది. కోర్టు కేసులకు సంబంధించి కూడా ఆయన కీలక విషయాల్లో కూడా తీర్పుల్లో కూడా ఆయన ఉండడం జరిగింది. కానీ గతంలో జీవో నెంబర్ 46 వాళ్ళకి ఏదైతే తీర్పు రావడం జరిగిందో ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళకి కూడా అదే వర్తించిన పరిస్థితి. అలాగే ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొంతమంది వాళ్ళకున్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రధానంగా విత్ ఆధారాలు విత్ ప్రూఫ్లతో పాటు. కానీ దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజెంట్ గవర్నమెంట్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ప్రధానంగా అంటే జీవో నెంబర్ 46 విషయంలో కూడా మీరు కొట్లాడినప్పుడు అప్పుడు కూడా మీరు చాలాసార్లు కోర్టులకు వెళ్ళి ఈ తీర్పుల అంశంలో మీరు మాట్లాడారు. కానీ అప్పుడు ఏదైతే తీర్పు వర్తించిందో తర్వాత గ్రూప్ 1 వాళ్ళు వేసిన కేసుకు కూడా అదే రకమైన తీర్పు కనపడతా ఉంది. అంటే ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, అంటే ఏం చెప్తారు? అంటే జియో 46 అనేది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక జియో. అది దానివల్ల గ్రామీణ విద్యార్థులకు గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఈ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఫైట్ చేశారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసి ఎన్నికల దాకా జియో 46ను రద్దు చేస్తాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత జియో 46 అంటే ఏందో మాకు తెలియదు. ఇది వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు వాళ్ళే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా వాళ్ళే అంటున్నారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ పార్టీ, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షం. ప్రజలకు ఏదైనా ఆపద ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా ప్రతిపక్ష పార్టీలను సంప్రదిస్తారండి. రైట్, మాకు ఏదన్నా అక్కడ కొంత సహకారం దొరుకుతుంది కావచ్చు అనే ఆలోచనతో వాళ్ళు వస్తారు. ఆ రకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, లగ్చర్ల బాధితులు, జియో 29 బాధితులు, జియో 46 బాధితులు, అవును, ఇట్లా అనేక మంది వస్తున్నారు. ఇక అయితే వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అవుతారా? అచ్చా, అందరు మా మాట ఏమింటే మరి నువ్వేం చేస్తాను, నీ మాట ఎవడింటలేడా? అంటే నీ పని అయిపోయిందని ఒప్పుకుంటున్నావా? మరి ఒప్పుకో, నాకు శాత కాదు, నా మాట ఎవడింటలే, నేను దిగిపోతా అని చెప్పి మేము పరిపాలిస్తాం, మాకు అనుభవం ఉంది. ఈ దిక్కుమాలిన వ్యవహారం కంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, దానికి కారణాలు ఏంది, దానికి ఏం చేయాలని ఆలోచిస్తే బాగుంటుంది. జియో 46 సంగతి ఇది. గ్రూప్ 1కి సంబంధించి ఏంటంటే గతంలో జియో 55 ఉండే, అవును, దాని తర్వాత వీళ్ళు జియో 29 తీసుకొచ్చారు. జియో 55 ఏమో ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు న్యాయం చేసేటువంటి ఒక జియో. అది అంటే సామాజిక న్యాయం కోసము ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో 55 దాన్ని కాలరాస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జియో 29 తీసుకొచ్చింది. దానివల్ల ఈరోజు ప్రతి పరీక్షలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. దాన్ని ఎండగడుతూ విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మీరు చూసింది దిల్సుఖ్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ వేల మంది ఉద్యమిస్తే సమైక్య పాలనలో కూడా చూడని విధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేసి మహిళలను చూడకుండా, పిల్లలను చూడకుండా అర్ధరాత్రి వరకు వీళ్ళని గోషామేర స్టేడియం వేసి వేధించింది. అరాచకంగా, పాశవికంగా, కర్కశంగా వివరించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మీరు 29 జీవోను రద్దు చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మేము ప్రశ్నించినాం. అవును, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మొదనిద్ర వీడలేదు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 ఫలితాలు విడుదలిస్తే కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. అలా మీరు వాస్తవంగా ఒప్పుకుంటున్నారా? ఈ గ్రూప్ 1 ఫలితాల విషయంలో అన్యాయం జరిగింది, ప్రధానంగా కొంతమంది ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరిగింది అనేది వాస్తవంగా ఒప్పుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఆధారాలు కూడా బయట పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు 100% గ్రూప్ 1లో గోల్మాల్ జరిగింది. ఇది నా ఆరోపణ. దీని మీద కేసు పెట్టుకుంటారా, ఇంకేం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం. నేను ఆధారాలతో సహా విద్యార్థులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే మీ ముందు పెట్టినా. నేను ఏమని 563 పోస్టులకు గాను మీరు పరీక్ష నిర్వహిస్తే 20,000 మందిలో సుమారుగా 12,000 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, 8,000 మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్ష రాస్తే, అంటే 40% తెలుగు మీడియం విద్యార్థులు పరీక్ష రాస్తే టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియంలో ఉండరా అండి? అంటే తెలుగు మీడియం వాళ్ళ జ్ఞానం లేదా, సబ్జెక్ట్ లేదా కాదా మీరు చెప్పదలుచుకుంది? తెలుగు మీడియం వాడు కూడా ఎంఆర్ఓ కావడానికి అర్హత లేదు అని, సత్తా లేదు, ఎంపీడీఓ కావద్దు, డిప్యూటీ కలెక్టర్ కావద్దు, డిఎస్పీ కావద్దు. మరి అలాంటప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు నడుపుతున్నారు? అన్నీ తెలుగు మీడియం పాఠశాలలు మూసేయండి, మొత్తం చెప్పేసేయండి. అసలు తెలుగు మీడియం చదువుకుంటాడు అర్హుడు కాదు, ఏ పరీక్ష రాయొద్దు, తెలివి లేదని చెప్పండి, ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలనేది.
ఇంత దిక్కుమాలిన వ్యవహారం ఏంటండి? అంటే తెలుగు భాష కోసం, తెలంగాణ యాస కోసం పోరాటం చేసినటువంటి పురిటిగడ్డ ఈ తెలంగాణ. అవును. తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం కొట్లాడి ఢిల్లీ వీధుల్లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇంపడింపజేసినటువంటి ఎన్టీ రామారావు గారు పుట్టినటువంటి నేల తెలుగు నేల. తెలంగాణ యాసలో, తెలంగాణ యాస కోసం ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి నేల మీద ఈరోజు తెలంగాణ భాషను, తెలుగు భాషను మొత్తం సర్వనాశనం చేసిండు. కానీ ముందు నుంచి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు తెలుగు మీడియానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్పర్సన్కి కావచ్చు, లేదా కన్సల్ట్ పర్సన్స్ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఎక్కడా కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు ఇప్పటివరకు కనపడట్లేదు కదా. అసలు మాకు అదే ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం 10 రోజుల నుండి జీఆర్ఎల్ విడుదలైన తర్వాత మాకు అన్యాయం జరిగిందని నెత్తినోరు మొత్తుకుంటాడు ఒక్కొక్కటి తెలుగు మీడియం. అవును. అశోక్ నగర్, ఆ దిల్షుక్ నగర్, కూకట్పల్లి విద్యార్థులందరూ పాపం వాళ్ళే కుమిలిపోతున్నారు. వాళ్ళ టెలిగ్రామ్లో ఒక్కరు కూడా రాయారండి వాళ్ళ గురించి. ఎంత ఘోరం అంటే ఇన్ని పేపర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, ఒక్కరు కూడా మాట్లాడరు వాళ్ళ గురించి. ఇంత అన్యాయమా అండి? ఈ రాష్ట్ర పరిపాలనకు దిశను నిర్దేశం చేయగలిగే కాబోయేటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రోడ్డెక్కి కొట్లాడితే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అని ఓడంటాడు, ఇంకోటి అంటాడు, ఓడేమో రౌడీలా వివరిస్తుందంటాడు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. వీళ్ళు అల్లటప్ప వాళ్ళు కాదు వీళ్ళంతా. వీళ్ళు ఏండ్ల కొద్దీ కష్టపడి చదువుకొని ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చి రేపు భవిష్యత్తులో ఆఫీసర్లు కావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నార్మల్ వాళ్ళు కాదు వీళ్ళు. అవును. వాళ్ళని ఈరోజు మీరు గొరగొర ఉంచుకుంటూ పోయి మీరు వ్యాన్లు ఎక్కించుకొని పోయి జైలు ఇస్తారు, పోలీస్ స్టేషన్లు ఇస్తారు. పొలిటీషియన్స్కి ఏమో కేసులున్నా వాడు పోటీ చేయొచ్చు, వీళ్ళ మీద ఒక్క కేసు ఉన్నా పాపం వాళ్ళు దేనికి ఎలిజిబుల్ గారు. వాళ్ళు బిక్కుమంటుకుంటూ మా హక్కుల కోసం మేము పోరాటం చేయొద్దా అని రోడ్డు మీదకి వస్తే వాళ్ళని తీసుకుపోయి లోపలేసి కేసే పెడుతుంది. ఏంది అన్యాయం, ఏంది అరాచకం? అంటే మొన్న కూడా నాకు తెలిసి ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది ఓయూ యూనివర్సిటీకి సంబంధించి. ప్రధానంగా ఇక్కడ ఎలాంటి చర్యలు, నిరసనలు కానీ లేకపోతే ఓయూకి సంబంధించిన ఇష్యూస్ కానీ మీరు ఎక్కడా కూడా చేయొద్దు అని ఒక సర్క్యులర్ వచ్చింది. నాకు తెలిసి మొట్టమొదటి సర్క్యులర్ అనుకుంటా ఓయూలో ఈ టైప్ ఆఫ్ సర్క్యులర్ రావడం. ఎందుకంటే ఉద్యమాలు మొదలైనవి ఓయూ నుంచే, చాలా ఉద్యమాలు అక్కడి నుంచి మొదలై సక్సెస్ అయిన పరిస్థితి కూడా ఉంది. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సంబంధించి? వెనకట వాడెవడో నిజాముడు గిట్లనే పెట్టిండు ఆంక్షలు. దాని తర్వాత వచ్చినటువంటి సమైక్య పాలకులు కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టింది. ఆగిందా ఉద్యమం? తరమలేదా నిజాము? తరమలేదా ఆంధ్ర పాలకులను? ఈ లాఠీలకు, తూటాలకు, కేసులకు, జైళ్ళకు భయపడేటువంటి గడ్డ తెలంగాణ గడ్డ కాదు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. అటువంటి గొప్ప నేల ఈ తెలంగాణ నేల. పోరాటాల పురిటిగడ్డ. ఎవ్వడు భయపడు. ఓయుని అయ్యే జాగీరేం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. ప్రశ్నించే గొంతును నొక్కినప్పుడు, అణచివేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు తప్పదు. ఇది చరిత్ర మనకు చెప్పేటువంటి పాఠం. ఆ పాఠం రేవంత్ రెడ్డి గారు నేర్చుకుంటే బాగుంటుంది. కానీ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1లో ఎవరైతే కొట్లాడిరో, అంటే ప్రధానంగా ముందు లైన్లో, ముందు వరుసలో ఉన్న వాళ్ళని అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అందులో లేడీస్ కూడా ఉన్నారు. ఇదే గ్రూప్ 1 విద్యార్థి ఒక ఆమె మొన్న రీసెంట్గా సూసైడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఆమె మానసిక స్థితి ఏ రకంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే బేసిక్గా పోలీసులు ఎంతగానో వాళ్ళని టార్చర్ చేస్తే, ఎందుకంటే నిన్న ఒక అమ్మాయి చెప్తా ఉంది నాకు, అన్న ఒక్కసారి మా మీద ఒక నింద పడిందంటే పోలీసుల నుంచి ప్రతి దానికి కూడా దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారన్న, మేము ఊర్లో ఉన్నా కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఆమె చెప్తున్నారు. ఇప్పటికీ మాకు మానసిక పరిస్థితి, మేము ఉద్యోగాలు కూడా చేసుకోని పరిస్థితి అంటున్నారు. వాస్తవం. అంటే వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే విధంగా మీరు విషయాన్ని చెప్పిండ్రు. అంటే ఈ గ్రూప్ 1 కానీ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరు రోడెక్కినా, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఎవరు పాలకులను నిలదీసినా, ఈ ఉద్యమాల్లో భాగంగా ఎవరైనా ఎక్కడైనా ఒక 100 రూపాయలు 200 రూపాయలు చందా ఇచ్చినా కూడా వాళ్ళను అనేక రకాలుగా ఈ ప్రభుత్వం పట్టి పీడిస్తున్నది, వేధిస్తున్నది. దాంట్లో భాగంగానే ఆ అమ్మాయి ఆమె కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నది. బట్ షీఈ్ ఆల్సో ఎన్ యాస్పిరెంట్. అవును. ఆమె ఈ మామూలుగా
ఈ యాస్పిరెంట్స్కి లీడర్షిప్ వహించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఓ పోస్టర్ వేయాలన్నా 100 రూపాయలు 200 కావాలి కదా వాళ్ళకి కూడా. అవును, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఆ ఖర్చుల కోసం ఒకరి దగ్గర 20 రూపాయలు, ఒకరి దగ్గర 50 రూపాయలు అట్లా తీసుకుంటుంటే ఈమె దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నారు. అదేదో 100లోనే ఉంటుంది, అదేం వేలల్లో ఏముండదు. ఆమె స్వతహాగా స్వచ్ఛందంగా ఇచ్చింది ఆమె పాపం. ఎందుకంటే నేను కూడా యాస్పిరెంట్నే, నాకు న్యాయం జరగాలంటే ఈ పోరాటం తప్పదు అని చెప్పి ఇచ్చింది. ఇస్తే ఆమె ఏమైనా టెర్రరిస్టా, లేదా ఆమె ఏమైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేస్తుందా? నాకు జ్ఞానం ఉందా నీకు ఏమన్నా కొంచెమన్నా? నువ్వు ఆమెను పోయి కోచింగ్ సెంటర్లో వేధిస్తీవి. ఇక వేధించడం అనేది కూడా కాదు, అది నా ఉద్యోగం పోతుంది, మా తల్లిదండ్రులు నన్ను తిడతారు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్ని వీడియో తీసి మీరే రిలీజ్ చేస్తారు. అవును, రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను పిలిపించి నువ్వు ఇక ఉద్యోగం వద్దు ఏమొద్దు సరిపోయింది చాలుగా మనకు అని అనడం వల్ల ఆమె కలత చెంది ఆమె ఆత్మహత్య చేసుకోండి. నిండు ప్రాణాన్ని ఈరోజు బలిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వం చేసినటువంటి హత్య 100%. అది అలాంటి ఘోరమైనటువంటి మానసిక స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. అది జియో 46 బాధితులు కావచ్చు, జియో 29 బాధితులు కావచ్చు, లేదా ఈ ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తుందని చెప్పి వేచి చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. చాలామంది ఒక మానసిక ఆందోళనలో ఈరోజు ఉన్నారు. ఎవరు వస్తారండి ప్రభుత్వ? ఇప్పుడు మీరు చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారు? ధనికులు పెట్టుకుంటారా? 20 ఎకరాల భూమినోడు పెట్టుకుంటాడా? పెద్ద బిజినెస్ చేసేటోడు పెట్టుకుంటారా? చిన్న చిన్న కుటుంబాల నుంచి అది. అవును, ఎకరం ఉన్న వాళ్ళు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు, 3 ఎకరాలు ఉన్నారు. మేము ఎట్లా కష్టపడుతున్నాం, మేము చాలని జీవితాలు మేము తీసుకుంటూ వస్తున్నాము. వీళ్ళు కూడా అట్లా కావద్దు, మా పిల్లలు ప్రయోజకులు కావాలనే కదా నానా కష్టాలు పడి కూలీనాలు చేసి వీళ్ళకు కోచింగ్ సెంటర్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళ హాస్టల్కి డబ్బులు ఇచ్చి పంపేది. అలాంటి వాళ్ళు ఈరోజు మీరు పరీక్షలు రాస్తే ఇంత నిర్లక్ష్యంగా నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా, తెలంగాణ స్పెషల్ పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ జరిగితే జియో 46 వల్ల గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరిగింది. 120 వచ్చిన వాళ్ళకు వస్తలేదు, అర్బన్ వాళ్ళకేమో 60 మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చాయి కదా. అరే ఈ జియో 46 రద్దు చేయండి. అచ్చా మీరు రద్దు చేయకపోయినా పర్లేదు, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. స్వయంగా ప్రభుత్వమే కోర్టుకు చెప్పింది ఏమని, 800 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని. ఆ 800 ఫిల్ చేసినా కూడా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టి వీళ్ళని ఓడగొడతాం. మొన్న హైకోర్టులో 25 సార్లు ఆయన లాయర్ యాబ్సెంట్. వాళ్ళకి అధికారం ఉంటుంది కదా. అంటే ఇంటెన్షనల్గానే ఆబ్సెంట్ అవుతున్నాడా, లేకపోతే అంటే బేసిక్గా 25 సార్లు ఒక లాయరు అడ్వకేట్ కనీసం ఒక్కసారి కూడా అక్కడ వాదించకపోతే ఇంటెన్షనల్. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే విద్యార్థులను ఓడగొట్టాలి, ఈ అభ్యర్థులను ఓడగొట్టాలి అనే ఇంటెన్షన్. ఇంకా వేరే ఏముంటుంది అలా? అంటే బేసిక్గా కేవలం ఓడగొడుతున్నది కేవలం వీళ్ళని కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తును. అంటే కేవలం వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వస్తున్నారని వీళ్ళని ఓడించడమా, లేకపోతే అంటే కుట్రపూరితంగానే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించిందే వీళ్ళు. అవును, అదే అంటున్నా కదా. స్వయంగా నేను ఎమ్మెల్సీగా నిల్చుంటే నన్ను ఓడించింది కూడా వీళ్ళే. అవును, మరి అలాంటప్పుడు నువ్వు వాళ్ళకి న్యాయం చేయాలి కదా. నువ్వు చేయలేదు కాబట్టి ఈరోజు మీరైనా మాట్లాడండి, కనీసం మీరు మాట్లాడేది. ఎందుకంటే మీరు అపోజిషన్ కాబట్టి మీకు మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది, కాబట్టి చట్టసభలో మీకు అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు మాట్లాడితేనే వాళ్ళు సమాధానం చెప్తారని మా దగ్గరికి వస్తుంది. యాక్చువల్ నిన్ను గెలిపించి మమ్మల్ని ఓడగొట్టింది వీళ్ళు. కానీ ఓడిన వాళ్ళ దగ్గరికి ఇప్పుడు అంటే బేసిక్గా మేము అనేది ఏంటంటే రాజకీయాలకు వచ్చి పక్కన పెట్టాం. ఎవరు ఓడిండు ఎవరు గెలిచిండు అనేది పక్కన పెట్టాం. గెలుపు ఓటములు సహజంగా జరుగుతా అంటే ఓసారి గెలుస్తాం, ఓసారి ఓడిపోతాం, పెద్ద లెక్క కాదు. కానీ రాష్ట్ర ప్రజలు గెలవాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గెలవాలా. వీళ్ళు గెలవాలనే 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణలో ఈరోజు ఈ యువతను గెలిపించాల్సినటువంటి బాధ్యత అందరికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మాకు కూడా ఉంటుంది, మాకంటే ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. రైట్. అంటే ఇటీవల ఒక చర్చ, అంటే హెచ్సియు ల్యాండ్కి సంబంధించి చాలా క్లుప్తంగా ముగిద్దాం దీన్ని. అంటే హెచ్సియు ల్యాండ్స్కి సంబంధించి ఇది గవర్నమెంట్ చెప్తా ఉంది, లేదు యూనివర్సిటీ అని. నా పాయింట్ ఏంటంటే యూనివర్సిటీది అయినా గవర్నమెంట్ది అయినా ప్రభుత్వం అమ్ముకోవడానికి దాని మీద చట్టబద్ధత ఉందా? అంటే ఎవరిదైనా కూడా పబ్లిక్దే కదా. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని వీళ్ళు వాదించినా అది పబ్లిక్దే కదా. గవర్నమెంట్ది అయితే రేవంత్ రెడ్డి సొంతదైతే కాదు కదా. అది ఇప్పుడు గవర్నమెంట్దా కాదా అనేసి కొద్దిసేపు పక్కన పెడితే, ఈయన ముందే చెప్పి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ముందే ప్రకటించేసిండు ఆల్రెడీ. ప్రకటించిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసిండు? హైడ్రా భూములు గుంజుకున్నాడు, మూసి భూములు గుంజుకున్నాడు, ఫ్యూచర్ సిటీ భూములు గుంజుకున్నాడు, లగ్చర్ల భూములు గుంజుకున్నాడు.
ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు విశ్వవిద్యాలయాన్ని నమ్ముకుంటాను నేను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కదా, నాకు సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి నేను విశ్వవిద్యాలయాన్ని అమ్మేసుకుంటా అని చెప్పేసి మొన్న అడిగిపోయాడు. అడిగిపోతే ఊకుంటారా అండి జనం? హైడ్రా, మూసి, లగ్చర్ల, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అన్నిట్లలో ఎట్లా నీ మీద తిరుగుబాటు చేసిలో ఇక్కడ కూడా విద్యార్థులు తిరుగుబాటు చేసినారు. విద్యార్థులతో పెట్టుకున్నాడు ఎవడైనా బాగుపడ్డా? అది కూడా పక్క రాష్ట్ర విద్యార్థులు వాళ్ళ. ఇప్పుడు నేను ఈ రాష్ట్ర విద్యార్థులు కొట్లాలి. ఇన్ని రోజులు ఏంటంటే పాపం తెలంగాణ విద్యార్థులకే ఈయన అసలు రూపం తెలిసింది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మాట్లాడుకుంటుంది రేవంత్ రెడ్డి గురించి. నిన్న సుప్రీంకోర్టు కూడా ఆ చెంప ఈ చెంప 2 చెంపలు వాయించింది. ఆయన సిగ్గు రాకుండా ఈరోజు ఇంకా నేను ఏదో చేస్తా, నేను ఆల్ పార్టీ మీటింగ్ పెడతా. ఏం పెడతావు? ఏం చేయడానికి పెడతావు నువ్వు? ఇంకెట్లా ముంచుదాం, మీరు కూడా సలహాలు ఇవ్వండి అని అడగడానికి కాను. కొంచెం అన్నా జ్ఞానం ఉండాలా. ఈరోజు దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అనేక మంది మేధావులను ఈరోజు ఈ దేశానికి దిశ నిర్దేశం చేయగలిగేటువంటి బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాలను అమ్మాలనే ఆలోచన నీకు ఎట్లొచ్చింది అసలు నాకు అర్థం కాదు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. దీనికి ఇంకొక పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని. గతంలో ఇవన్నీ కొండలే కదా, మరి అవన్నీ కొట్టేస్తే కదా ఇప్పుడు డెవలప్మెంట్ జరిగింది అనేది కూడా ఒక పాయింట్ లేవనెత్తుతున్నారు వాళ్ళు. అరే ప్రజల అవసరాల దృష్ట్యా భూములను వెంచర్లు చేస్తారు, వెంచర్లను ప్లాట్లుగా డివైడ్ చేస్తారు, దాంట్లో వచ్చి కట్టుకుంటాడు. అది ప్రజలు చూసుకుంటారండి, అది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళు చూసుకుంటారు. ఇక్కడ నీకేం సంబంధం నాకు అది అర్థం కావట్లే. అది సిటీలు అనేవి పెరుగుతాయి ఆటోమేటిక్గా. సిటీ పెరుగుతుంది కాబట్టి నేను మొత్తం స్కూళ్ళని నమ్ముకుంటా, నేను కాలేజీలను నమ్ముకుంటా, నేను విశ్వవిద్యాలయాలను నమ్ముకుంటా అంటే ఎవడు ఊకోడు ఇక్కడ. హైదరాబాద్ ఈజ్ ఎన్ ఎవర్ ఎక్స్పాండింగ్ సిటీ, యూ కెన్ నెవర్ స్టాప్ ఇట్. Hyderabad is today a cosmopolitan city which is attracting investments from across the world. గుజరాతీ అయినా, రాజస్థాన్ అయినా, ఢిల్లీ వాడైనా, బెంగళూరు వాడైనా ఎవరైనా కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేటువంటి ఆలోచనతో వస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ, ద యునిక్నెస్ ఆఫ్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ ఇట్స్ క్లైమేట్ కండిషన్స్ అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ వేరియస్ అడ్వాంటేజెస్, జియో పొలిటికల్ అడ్వాంటేజెస్. పీపుల్ ఆర్ కమింగ్ టుడే టు హైదరాబాద్. కాబట్టి దాని విస్తరణను ఆపలేవు. విస్తరణ ఆపలేం కాబట్టి దాన్ని ముసుగులో నేను విశ్వవిద్యాలయ భూములను అమ్ముకుంటా, దాంట్లో కమిషన్లు సంపాదించుకుంటా అంటే చూస్తే ఎవరు ఊరుకోరండి. ఏమైంది? నీ నిజ స్వరూపం ఈరోజు దేశం మొత్తం తెలిసింది. మొన్న స్టే ఇచ్చిన రోజు కూడా వాళ్ళకు ఎక్కడ కూడా పనులు ఆగినట్టుగా కనపడట్లేదు కదా. మొన్న స్టే ఇచ్చినప్పుడు అంటే ఒక రోజు ఆపమని చెప్పినప్పుడు కూడా అందుకే కదా కోర్టు ఏం చెప్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి విషయంలో, అసలు ఈయనకి ఎప్పుడో కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేస్తే బాగుండు అని అన్నది. అది చాలు. దట్ ఈస్ ఎ బిగ్ రిమార్క్. ఒక ముఖ్యమంత్రి మీద కంటెంప్ట్ అంటే నువ్వు ఇమ్మీడియట్గా అసలు కుర్చీంచలు తప్పుకోవాలి. అంతకంటే ఘోరమైన రిమార్క్ ఉండదండి. అంటే చట్టాలను కాపాడాల్సినటువంటి వాళ్ళే ఈరోజు చట్టాలను ఉల్లంఘిస్తూ పోతున్నట్టే కదా. అంటే కోర్టు చెప్పినా వినకుండా మొండికేసినట్టే కదా. కాబట్టి ఇప్పుడు కొన్ని చర్యల ద్వారా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. కోర్స్ కరెక్షన్ చేసుకోకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. సో ఫైనల్గా ఎలా ఉండబోతుంది మీ ఫైట్? ఎట్లా ఉండబోతుంది? గ్రూప్ 1 లేదా జీవో నెంబర్ 46 కానే కాకుండా ప్రజల పట్ల ఎట్లా ఉండబోతుంది? మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫైట్ నడుస్తుంది కదా అండి. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం రేవంత్ రెడ్డి కుర్చీ దిగదాక కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అంటే 6 గ్యారెంటీలు చెప్పిండు, 420 హామీలు చెప్పిండు, ఇప్పటివరకు ఏ ఒక్కటి కాలేదు. కానీ అంటే ఇప్పుడు ఈ బీసీని అడ్డు పెట్టుకుని మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఉంటుంది కదా. అటు పక్క బీజేపీ వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. వీళ్ళు ఇదే బీసీ ఏదైతే కులగణనకు సంబంధించి కూడా కొంత వీళ్ళు కూడా చర్చ జరుగుతూ ఉంది కదా బయట. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం రావాలి. అప్పుడు మాత్రమే సమున్నతమైనటువంటి అభివృద్ధి మనం సాధించగలుగుతాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ తెలంగాణ ఎప్పుడు కూడా అన్యాయం పైన పోరాటం చేసేటువంటి వాడిని వెతుక్కుంటుంది, వాళ్ళని అందలం ఎక్కిస్తుంది. అనేక సందర్భాల్లో అది రుజువైంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లాంటివి ఏమి ఉండేయండి. అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన ఎవరు నిలబడతాడో వానికి ఓటేస్తాడు. వాడు బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ ఎవడు చూడడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సందర్భాల్లో అది రుజువైంది. రాబోయేటువంటి రోజుల్లో అదే జరగబోతుంది మళ్ళీ. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.